గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో వచనముల గురించి తెలుసుకుందాం. ఏదైతే చెప్తున్నామో దాన్ని వచనము అంటారు. సంఖ్యను తెలిపే పదాలు వచనాలు. అంటే ఒకటా రెండా అని తెలుపుతాం కదా, అది ఒకటైతే ఏకవచనం అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటాం. ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, తెలుగు వ్యాకరణం వచనములు. వచనము, వచనం అంటే చెప్పబడినది అని అర్థం. వచనం అంటే ఏంటి? చెప్పబడేది అని. వచనాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి ఒకటి ఏకవచనము, 2 బహువచనం. ముందుగా ఏకవచనం గురించి తెలుసుకుందాం. ఏకవచనం అంటే ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ తెలిపే పదాలను ఏకవచనాలు అంటారు. అంటే ఒక వస్తువు ఒకటే, ఒక వస్తువు ఏదైనా కూడా ఏకవచనం. అదేవిధంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఒక్కరే ఉంటే అది ఏకవచనం. ఇలా తెలిపే పదాలన్నింటినీ కూడా ఏకవచనాలు అంటారు. ఉదాహరణ, చెట్టు. చెట్టు అనేది ఒకటే. చెట్లు అంటే ఎక్కువ. చెట్టు ఒకటి ఉంది కాబట్టి ఇది ఏకవచనం. అదేవిధంగా పులి అనేది ఏకవచనం, ఒకటే ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంటే పులులు అంటాం, అది బహువచనంలోకి వస్తుంది. కాగితం అంటే ఏకవచనం, ఒకటే ఉంది. అదేవిధంగా మనిషి. ఇలాగా ఒక వస్తువు ఉంటే, ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఉంటే దాన్ని మనం ఏకవచనం అంటారు. ఆ పదాలని ఏకవచన పదాలు అంటారు. తర్వాత బహువచనం గురించి తెలుసుకుందాం. బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కానీ వ్యక్తులను కానీ తెలిపే పదాలను బహువచనం అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, అవి ఎన్నైనా ఉండొచ్చు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్నైనా కావచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి బహువచన పదాలు, బహువచనాలు. ఉదాహరణలు, పాము అంటే ఏకవచనం. ఇక్కడ పాములు అని ఉంది. పాములు అంటే ఎక్కువ పాములు ఉండడం. నంబర్ అనేది చెప్పలేదు కదా. పాములు అంటే ఒకటి కంటే ఎక్కువ అన్నట్టు. పుస్తకం అంటే ఏకవచనం. పుస్తకాలు అంటే ఎక్కువ పుస్తకాలు, బహువచనం. చెట్టు అంటే ఏకవచనం అని తెలుసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు చెట్లు అంటే ఎక్కువ చెట్లు, వాటిని బహువచనం అంటాం. అదేవిధంగా కలాలు అంటే పెన్ను కలం అంటారు కదా. కలం అంటే ఒకటి, ఏకవచనం. కలాలు అంటే బహువచనం, అంటే ఎక్కువ కలాలు ఉండడం అన్నమాట. వీటిలో నిత్యైక ఏకవచనం. ఇది ఏకవచనం అంటే ఈ పదాలు ఎప్పుడు కూడా ఏకవచనాలే, బహువచనంగా మారవు. ఏకవచనం మాత్రమే ఉండి బహువచనం లేని పదాలు. అంటే ఇవి ఎప్పుడు కూడా ఏకవచనమే, బహువచనాలు ఉండవు వీటికి. అవేంటో తెలుసుకుందాం. చూడండి, ఉదాహరణ, ఉప్పులు అనరు, ఉప్పే అంటారు ఎప్పుడు కూడా. ఇది నిత్యం ఏకవచనమే, అందుకే నిత్యైక వచనం అంటారు దీన్ని. నెయ్యిలు అనరు, నెయ్యే అని అంటారు. అంటే ఇది ఎప్పుడు కూడా నిత్యం ఏకవచనమే. బంగారాలు అనరు, బంగారం అంటారు. ఇది ఎప్పుడు కూడా నిత్యైక ఏకవచనం. తర్వాత ఇనుము అంటే ఒక లోహం. ఇది ఎప్పుడు కూడా ఇనుములు అనరు, ఇనుమే అని అంటారు. నిత్యం ఏకవచనమే ఇనుము అనేది. అక్కడ అనేది నిత్యం ఏకవచనమే. ఇక్కడ అనేది కూడా నిత్యం ఏకవచనంగానే ఉంటుంది. వీటిని నిత్యైక వచనము అంటారు. ఈ పదాలన్నీ కూడా నిత్యైక వచన పదాలు. నిత్యైక బహువచనం మాత్రమే కలిగి ఏకవచనం లేని పదాలు. ఇప్పుడు నిత్యైక వచనం అంటే ఏమనుకున్నాం? ఏకవచనం మాత్రమే ఉండి బహువచనం లేని పదాలని తెలుసుకున్నాం. నిత్యైక బహువచనం అంటే ఏమిటి? బహువచనం మాత్రమే కలిగి ఉండి ఏకవచనం లేని పదాలు. అంటే ఏకవచనం అనేది ఉండదు వీటికి. అవేంటో ఉదాహరణ తెలుసుకుందాం. చూడండి, ఉదాహరణ, రాగులు అనేది బహువచనమే కదా. ఇది ఎప్పుడు కూడా రాగులు అనేది నిత్యం బహువచనంలోనే ఉంటుంది. రాగి అనేది వేరేగా మారిపోతుంది. రాగి అనే పదం మీనింగ్ వేరు, రాగులు అంటే వేరు. మినుము అనరు, మినుములు అనే అంటారు. ఇది ఎప్పుడు కూడా బహువచన పదమే. అదేవిధంగా పాలు కూడా ఎప్పుడు బహువచనం, నిత్యైక బహువచన పదం ఇది. అందరూ అనేది కూడా బహువచన పదమే, ఎప్పుడు కూడా నిత్యైక బహువచనం. ఇది ఎప్పుడు కూడా అందరూ అనేదానికి ఏకవచనం ఉండదు. అదేవిధంగా కొందరు అనే పదం కూడా నిత్యైక బహువచన పదమే, వీటికి ఏకవచనాలు ఉండవు. ఈ రకంగా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు దీని ద్వారా మీరు వచనాల గురించి తెలుసుకున్నారు కదా. ఏకవచనం, బహువచనం, దీంతోపాటు నిత్య ఏకవచనం ఏమిటి, నిత్యైక బహువచనం ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.